యేసయ్య అంటే నిజమైన క్రిస్మస్ ఆయన రాజ్యాన్ని ఎదిగే క్రిస్మస్ లేదు. హల్లెలూయా. నీతి న్యాయమైన క్రిస్మస్ లేదు. దేవునికి మహిమకరమైన క్రిస్మస్ లేదు. 1000 ఏండ్ల పరిపాలనలో నీవు నేను ఉండే క్రిస్మస్. హల్లెలూయా. ఇది మనసులో పెట్టుకొని నీవు నేను ఏం చేయాలంట? క్రిస్మస్ చేయాలి. ఇది దేవునికి ఇష్టమైన క్రిస్మస్. మన క్రిస్మస్ అంటే దాని వెనకాల ఉద్దేశం ఏంటో, ఎందుకు వచ్చాడో, ఆయన రాజ్యంలో 1000 ఏండ్ల పరిపాలన ఉండడానికి నీవు నేను సిద్ధంగా ఉన్నాను. సో అలాంటి భాగ్యం కావాలంటే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసం నమ్మకం కలిగి మన ఆలోచన విధానం అంతా మార్చుకుందాం. మన బట్టల మీదను, షోకేస్ మీదను, డెకరేషన్ మీదను, ఇల్లు శుభ్రం చేసుకునే మీదను, భోజనాల మీదను, ఆ రోజు అంబరాలు సంబరాల మీదను కాదు మన యొక్క విధానం. అది ఉన్నప్పటికీ అక్కడ అంబరం సంబరం ఉందా లేదా? హల్లెలూయా. ఆయన రాజ్యం